గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్డి టెక్ ఇండియా. ఈరోజు మనం వీడియోలో చూసుకున్నట్లయితే మోటరోలా నుంచి మోటరోలా ఎడ్జ్ 15e అయితే లాంచ్ అవ్వబోతుంది. అది ఈ సెప్టెంబర్ 16వ తారీఖు అయితే తీసుకొస్తారనమాట. ఇది అఫీషియల్గా మనకి ఫ్లిప్కార్ట్లో అయితే బ్యానర్స్ అయితే రోల్అవుట్ అయితే చేశారు. ఈ మొబైల్ గురించి మనం అయితే ఇప్పుడు డిస్కస్ చేద్దాం అనమాట. ఎందుకంటే మోటరోలాలో మేజర్ చేంజెస్ చేసి ఈ మొబైల్ అయితే తీసుకొస్తున్నారు. అలాగే దీనిలో చాలా కాన్స్ అయితే ఉన్నాయి, చాలా ప్రోస్ కూడా ఉన్నాయి. ఈ రెండింటి గురించి మనం ఈ వీడియోలో అయితే చూద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోస్ విషయంగా వచ్చినట్టయితే దీనిలో మనకి IP68 వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. అలాగే మిలిటరీ గ్రేడ్ 810H సపోర్ట్ అయితే మనకి మొబైల్ అయితే దొరుకుతుంది. అండ్ అలాగే మేజర్ ప్రో వచ్చినప్పటికి దీనిలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా LYT700C సెన్సర్తో పాటు మనకి 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా మనకి ఆ ప్రైస్లో అయితే తీసుకొస్తున్నారనమాట. అండ్ అలాగే ఫ్రంట్ చూసుకున్నట్టయితే 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే తీసుకొని వస్తున్నారు. ఇది ఒక గుడ్ మూవ్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే 23,000 24,000 ఆ ప్రైస్లో మ్యాక్సిమం లాంచ్ అవుద్ది నాకు తెలిసి. ఇంకా ఆ ప్రైస్లో లాంచ్ అయితే కనుక ఈ కెమెరాకి ఆ ప్రైస్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ మనం డిస్ప్లే కూడా చూసుకున్నట్టయితే ఇది కూడా మేజర్ ప్రో అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఫస్ట్ టైం వీళ్ళైతే ఎడ్జ్ సిరీస్లో ఫ్లాట్ డిస్ప్లే అయితే తీసుకొని వస్తున్నారు. ఇది వచ్చినప్పటికి 6.4 ఇంచెస్ LTPO ప్యానల్తో మనకి 120Hz రిఫ్రెష్ అయితే ఫ్లాట్ డిస్ప్లే అయితే తీసుకొని వచ్చారనమాట. 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే మనకు దొరుకుతుంది. HD డిస్ప్లే అని చెప్తున్నారు కానీ ఫుల్ HD ప్లస్ మ్యాక్సిమం ఇంకా ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే తీసుకొని వస్తారు. ఎందుకంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా మనకి మొబైల్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో యాజ్ పర్ డిస్ప్లే మనకైతే కొంచెం సజెస్ట్ చేయగలిగే డిస్ప్లే అని అయితే చెప్పుకోవచ్చు. బట్ రెజల్యూషన్ వీళ్ళు ఇంకా ఎక్కడ డీటెయిల్గా అయితే చెప్పలేదు కాబట్టి రెజల్యూషన్ అయితే హోల్డ్లో పెట్టి మిగతా స్పెసిఫికేషన్స్ మన డిస్ప్లేలో అయితే కన్ఫర్మ్గా చూడొచ్చు అనమాట. ఎందుకంటే ఇది 10-bit ప్యానల్ అయితే దొరుకుతుంది. అండ్ అలాగే దీనిలో మేజర్ ప్రో వచ్చినప్పటికీ వీళ్ళకి ఒక మేజర్ కాన్ అయితే ఉంది. అది లాస్ట్ మనం 2 to 3 అదే దగ్గర 1 year నుంచి చెప్తున్నాం. ఎందుకంటే OS అప్గ్రేడ్స్లో మోటరోలా బాగా వెనకబడుతుంది అని చెప్పేసి. అది మనోళ్ళు మరి ఏం కన్సిడర్ చేశారో కానీ ఒకేసారిగా 5 years OS అప్డేట్స్ అయితే తీసుకొని వస్తారు అనమాట. 5 years OS ప్లస్ 5 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే పెట్టేశారు. ఒకవేళ 25,000 లోపు ఇది కనుక నిజంగా తీసుకొని వస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ OS అప్డేట్స్ ఇచ్చే మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు దాకా మనం నథింగ్లో అయితే చూసాం 4 years ప్లస్ 7 years అప్డేట్స్ అయితే తీసుకొని వచ్చారు Note 4లో, అది OnePlus Note 4లో. ఇప్పుడు ఇది కూడా 5 years OS అప్డేట్స్ అండ్ 5 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ తీసుకొస్తే కనుక వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అనేది చెప్పుకోవచ్చు నియో సిరీస్ నుంచి. ఇవి దీని యొక్క మేజర్ ప్రోస్ వచ్చినప్పటికీ. అండ్ అలాగే దీనిలో మేజర్ కాన్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడదాం. మేజర్ కాన్లో మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే డైమెన్సిటీ నుంచి డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అయితే మనకి మొబైల్ అయితే వాడారనమాట. ఇది మనకి మేజర్ కాన్ అని అయితే చెప్పుకోవచ్చు. వీళ్ళు వాడిన ప్రాసెసర్ వచ్చినప్పటికి డైమెన్సిటీ నుంచి వాడారు. మరి వాడింది ఏదో కొంచెం 7350 ఆర్ 7200 ప్రాసెసర్ వాడున్నా 25,000 లోపు అయితే మనం ఎక్స్పెక్ట్ చేసినా కానీ కొంచెం అలౌ చేయొచ్చు. బట్ వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా 7300 ప్రాసెసర్ అని మనం నిన్న 15,000లో మనం రియల్మీ నార్జో 70 టర్బోలో అయితే చూసాం అనమాట. వీళ్ళు ఇచ్చే కెమెరా స్పెసిఫికేషన్స్ బట్టి మనం ప్రైస్ ఎక్కువ పెడతారని అర్థమవుతుంది. అలాగే ప్రాసెసర్ కూడా ఆ ప్రైస్కి తగ్గట్టు ఉంటే కనుక ఇంకొంచెం బాగుంటుందని అయితే నా అభిప్రాయం. మీరు కూడా ఏమనుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అలాగే నెక్స్ట్ కాన్ వచ్చినప్పటికి దీనిలో మనకి LPDDR4X ర్యామ్ టైప్ అండ్ UFS 2.2 స్టోరేజ్ టైప్ అయితే వస్తుంది. UFS 3.1 ఇచ్చుంటే బాగుండేది ఇంకా. ఎందుకంటే ఇంకా 20 దాటిందంటే ప్రతి ఒక్కరు 3.1 వల్ల నేను 15,000లో వచ్చిన మొబైల్ కూడా సేమ్ ఇందాకలాగే మళ్ళీ వాళ్ళు కూడా 3.1 అయితే ఇచ్చారు. సో వీళ్ళు LPDDR4X అలా ఉంచేసి UFS 3.1 స్టోరేజ్ ఇచ్చుండి ఇంకొంచెం బాగుండేది. ఎందుకంటే అదే ప్రైస్ సెగ్మెంట్లో నథింగ్లో కూడా మనకి మేజర్ కాన్ ఇది. బట్ నాట్ CE4లో మనకి UFS 3.1 స్టోరేజ్ ఉంది. మొన్న ఈ మధ్యన వచ్చిన Z9S Proలో కూడా మనకి మేజర్ కాన్ UFS 2.2 అయితే ఉందన్నమాట. సో ఇలాంటివి చిన్నవి వీళ్ళకి ఎక్కువగా మైనస్ అయితే అవుతాయి. సో ఇది కూడా ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేస్తుంటే ఇంకొంచెం బాగుంటుంది అని అయితే నా అభిప్రాయం. అండ్ అలాగే ఇంకో మేజర్ కాన్ వచ్చినప్పటికి బ్యాటరీ అనమాట. బ్యాటరీ వచ్చినప్పటికి 68 watts ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ 15 watts వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఇచ్చారు. బ్రో బ్యాటరీ కాన్ అన్నో బాగా ఇచ్చారు కదా బ్రో, ఇంకా ఆ ప్రైస్ సెగ్మెంట్లో మనకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా దొరకదు అనుకుంటారు. బట్ దీనిలో మేజర్ విషయం అయితే ఉంది, మనకి ఛార్జింగ్ ఎక్కేది బాగానే ఇచ్చారు, అడాప్టర్ అండ్ వైర్లెస్ ఛార్జింగ్. అలాగే బ్యాటరీ సపోర్ట్ చేసేది ఉండదు కదా, అది వచ్చినప్పటికి 4310 mAh బ్యాటరీ అయితే ఇచ్చారనమాట. ఇది మీరు ఎంత గట్టిగా యూజ్ చేసినా 5 hours మనకి అయితే మీడియం యూజర్కి కూడా రావడం చాలా కష్టం అయితే ఉంటుంది. నార్మల్ హెవీ యూజర్ స్టాండ్ బై మనకి ఇప్పుడు 7 hours 6 hours వచ్చే మొబైల్స్ ఉన్నాయి 5000 mAh బ్యాటరీతో పాటు. మరి వీళ్ళు 4310 mAh బ్యాటరీ అంటే మీకు హెవీ యూజర్ అయితే కనుక మినిమం 4 hours మీకు అయితే పోతుంది అనమాట, ఛార్జింగ్ అయితే అయిపోతుంది. మనం గూగుల్ పిక్సెల్లో చూస్తున్నాం కదా, సేమ్ ఆ టైప్లో అయితే మనకి బ్యాటరీ అయితే స్టాండ్ బై అయితే అవుతుంది. సో అదొక మేజర్ కాన్ అని అయితే చెప్పుకోవచ్చు. దీనిలో ఈ 3 మేజర్ కాన్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఎక్స్ట్రా కాన్స్ ఏమైనా ఉంటే కనుక మనకి లాంచ్ డేట్ రోజు మనకి ఒక వీడియో అయితే చేద్దాం. ఆ వీడియోలో మనకి మేజర్ కాన్స్ గురించి ఇంకా ఎక్కువ డిస్కస్ అయితే చేద్దాం. ప్రజెంట్ అయితే ఈ 3 అయితే నాకు చాలా మేజర్ కాన్స్ అనిపించినాయి. అండ్ అలాగే ప్రోస్ కూడా మనకి దీనికి అధిగమించి అయితే ఉన్నాయి. సో 2 ఈక్వల్ బ్యాలెన్స్లో అయినా కానీ నేను ఎక్స్పెక్ట్ చేసేది 21K లోపు తీసుకొస్తే ఎడ్జ్ 50 ఫ్యూజన్ కన్నా ప్రైస్ తక్కువ తీసుకొస్తే
బాగుంటుంది. బట్ వీళ్ళు కెమెరాలో టెలిఫోటో లెన్స్ ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఇది కన్ఫర్మ్గా 25,000 లోపు కానీ 25,000 అబవ్ కానీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఆ ప్రైస్లో వస్తే కనుక ఇంకా మోటో ఎడ్జ్ 50 అవి కూడా ఉన్నాయి. మరి వీళ్ళ కాంపిటీషన్ పెట్టుకుంటారో మరి ఏంటో కానీ వీళ్ళకే తెలియాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పటికీ ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ అభిప్రాయం కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.